ఫ్రెండ్స్, నేను మీ నవీన్ బజాజ్ టెక్నీషియన్. ఈ మధ్యలో వీడియోస్ తీయడం లేదు. ఈ రోజు అంటే ప్రతిదీ మీకు వీడియో వస్తుంది. సరే అండి, పల్సర్ 150 డబుల్ డిస్క్ అండి. ఇక్కడ చూడండి, బాక్స్లో అప్లై చేసినాక P0107 మ్యాన్ఫోల్డ్ అడ్జస్ట్ ప్రాసెస్ వచ్చింది. ఇక్కడ ఏముంది? కరెంట్ అని ఉంది. కరెంట్ అని ఉంటే మాత్రం కంపల్సరీ సెన్సార్ రిపేర్ చేయాలి. అది ఏ సెన్సార్ అంటే చూపిస్తాను. చూడండి 3-in-1 సెన్సార్. దీనికి సంబంధించిన కోడ్ ఇది. ఈ పార్ట్ నెంబర్ మాత్రమే వాడాలి. ఓకేనా? చాలామంది ఏమంటారు అంటే ఇది క్లీన్ చేస్తే సరిపోతుంది, ఇది ఓపెన్ చేసి క్లీన్ చేసి మనం పెట్టచ్చు అనుకుంటారు. కానీ కరెంటు అని వస్తే మాత్రం అది కంపల్సరీ రిప్లేస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇది మంచి టెక్నిక్. ఇది చాలామంది జర్కింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా మీకు స్టార్టింగ్ ప్రాబ్లం కానీ ఉంటే ఈ సెన్సార్ రిప్లేస్మెంట్ చేయకముందు కూడా ఇది మనం వాడుకోవచ్చు. ఇది మన బజాజ్ స్టోర్లో అవైలబుల్గా ఉందండి. ఫ్యూయల్ సిస్టమ్ క్లీనింగ్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే మొత్తం ఆల్ సెన్సార్లు మొత్తం క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. అలా చేసినా కూడా కాలేదు అంటే మాత్రం ఈ సెన్సార్ మాత్రం రిప్లేస్మెంట్ చేయాలి. ఓకేనా? చాలామంది కొంత చూడవచ్చు. ఇక్కడ చూపి ఇది ఏంటి అంటే చాలామంది లాక్ కూడా కరెక్ట్ వేయడం లేదు. ఈ లాక్ అనేది మెయిన్ అండి. ఇది ఇలా ఇక్కడ మధ్యలోనే అవుతుంది. మధ్యలో ఆగేసరికి ఏమవుతుందంటే ఈ సెన్సార్ అనేది ఇలా కరెక్ట్ కప్లిమినేషన్ కాదండి. ఇక్కడ కరెక్ట్ పొజిషన్ ఉండదు. దానివల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇంకొకటి, ఇది మామూలు ఎవరైనా చేసుకోవచ్చు. ఒకసారి జెట్టింగ్ ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం ఫస్ట్ చేసేది ఇది వాడుకోరు. ఇది వాడిన తర్వాత కూడా నీకు అలానే జెట్కింగ్ అని వస్తే ఇది కంపల్సరీ రిప్లేస్మెంట్ చేయాలి. ఇది చేసినా కూడా అలానే ఉంది అంటే కంపల్సరీ ఎయిర్ ఫిల్టర్ కానీ ప్లగ్స్ కానీ ఇది చెక్ చేసుకోవాలి. ఓకేనా? జనరల్ ఇవన్నీ చెప్తున్నాను మీకు. ఈ మధ్యలో వీడియో తీయండి. ఈ రోజు సార్ మీకు ప్రతి వీడియో అప్డేట్లో ఉంటుంది. ఏ ప్రాబ్లమ్కి ఎలా కూడా మీకు అవైలబుల్ చేపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఇది కంపల్సరీ ఉండాలి. ఇది ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివి కానీ మనకు చెక్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ కింద నెంబర్ పెడతానండి, కాల్ చేయండి. ఈ రోజు సార్ మొత్తం ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి, ఇందులో మాత్రం చాలామంది పెట్రోల్ పోసి క్లీన్ చేస్తున్నారు. పెట్రోల్ అవసరం లేదండి, దీంతో క్లీన్ చేయండి. సింపుల్. పెట్రోల్ మాత్రం వాడద్దు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. ఓకే.